ఎవరైనా ఏదైనా యోచన చేయంగానే ఇమ్మీడియట్ గా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు. నీ గురించి ఎవరైనా నోటుతో గాని ఆయన ఆలోచనలో గాని ఏదైనా చెప్పుకుందాం అనుకుంటే లోపలనే ఆయన ఏం చేస్తాడండి? ఎవరు వెళ్తారు? దూతను పిలిచేమంటాడు, అర్జెంట్గా వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారే వారికి తెలియచేయి నేను చేసిన కార్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది అందరికీ జరగదు. ఎవరైతే దయ పొందుకొని ఉంటారో, ఎవరైతే కృప పొందుకొని ఉంటారో, ఎవరైతే ఆయన దయలో ఉంటారో, ఆయన తోడులో ఉంటారో, యేసుక్రీస్తుని అనుసరిస్తూ యేసుక్రీస్తులో జీవిస్తూ ఉంటారు, వారికి మాత్రమే శుభవచనం. ఎవరికి పడితే వారికి శుభవచనం ఇస్తే ఆయనకి ఎలా వాడుకోవాలో తెలియదు, ఎలా దాన్ని పరిగణించుకోవాలో తెలియదు. హల్లెలూయా. దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలో తెలియదు. చిన్నపిల్లవాడికి నువ్వు ఆ రూపాయి ఇవ్వడమే కరెక్ట్. ఆ మిడిల్ వయసు వచ్చేసరికి, కొంచెం వయసు వచ్చేసరికి, 5 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆడికి 10 రూపాయలు ఇవ్వడమే. 1,00,000 రూపాయలు ఇస్తున్నాను ఖర్చు పెట్టుకో అన్నాం అనుకో, వాడికి ఎలా ఖర్చు పెట్టుకోవాలో కూడా తెలియదు. బిడ్డలారా, దేవుడు ఎవరికి ఏ కృప ఇవ్వాలో, ఎవరికి ఎలాంటి దయను ఇవ్వాలో, ఎలాంటి శుభవచనాన్ని ఇవ్వాలో, ఎలాంటి శుభవచనం వారి జీవితంలో పనిచేస్తుందో, వీళ్ళకి ఇదే కరెక్ట్ అనుకుంటే ఆయన ఇవ్వగలడు. క్రీస్తు నీకు చాలా అవసరం. ఈరోజు నువ్వు క్రీస్తుని చాలా చులకనగా చూసుకుంటున్నావు. క్రీస్తు అంటే నీకు చాలా చులకనగా కనిపిస్తున్నాడు. క్రీస్తు అంటే నీకు చాలా తక్కువగా కనిపిస్తున్నాడు. ఒక్కసారి ఆయన అర్థం చేసుకోవడం నువ్వు ప్రారంభిస్తే ఆయన ఏంటో నీకు అర్థమవుతాడు. ఆయన గురించి యోచన చెయ్యాలి, ఆలోచించాలి. ఆయన అంత ఈజీగా అర్థమైపోయే దేవుడు కాదు, అంత ఈజీగా నీకు అర్థం కాదు. ఆయన అర్థం అవ్వాలంటే ఆయన తత్వం నీకు తెలియాలి, ఆయన గుణ లక్షణాలు నీకు తెలియాలి, ఆయన ప్రేమ నీకు అర్థం అవ్వాలి, ఆయన పుట్టుక నీ జీవితంలో జరగాలి. ఆయన పుట్టుక ఎక్కడ జరగాలి? మన జీవితంలో క్రీస్తు పుట్టాలి, నూతనంగా పుట్టాలి. అప్పుడే చేంజెస్ కనబడతాయి. నీకు తెలియకుండా నీలో చేంజెస్ కనబడతాయి. అప్పుడు నీలో చేంజెస్ ఒకటి చేంజ్ అవుతూ ఉంటుంది. అరే నేనేంటి ఇట్లా చేంజ్ అవుతున్నాను? యేసు ప్రభు నా జీవితంలో పుట్టినది మొదలుకొని ఇక నేను ఒంటరిని కాను, నా క్రీస్తు నాకు తోడుగా ఉన్నాడు. ఆయన సైన్య సమూహము, దూత సమూహము నాకు తోడుగా పంపిస్తాడు. నాకు వచ్చే నిందలన్నీ కూడా, అవమానాలన్నీ కూడా ఆశీర్వాదాలుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. నాకు వచ్చే బాధలు, వేదనలు, కన్నీరు, ఇదంతా కూడా ఆయన ఎట్లా మారుస్తాడంటే మరి నాకు ఆశీర్వాదంగా మారుస్తాడు. ఎప్పుడు మారుస్తాడు? దయ పొందుకొని ఉండాలి. మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే ఉండదు. మన ఇష్టానుసారమైన జీవితంలో మనం ఉంటూ నేను ప్రభు బిడ్డనంటే అది ప్రభు బిడ్డ కాదు, సాతాను బిడ్డ. క్రీస్తు అంతమంది జనాంగం ఉండగా, ప్రపంచమంతటా జనాంగం ఉండగా ఒక మరియమ్మ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? మరియమ్మని ఎందుకు ఎన్నుకున్నాడు? ఈరోజు నీకు ప్రశ్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి వారులారా, శుభవచనం నీ జీవితంలో ఏముండాలి? మన జీవితంలో ఏముండాలండి? శుభవచనం. బిడ్డలారా, నువ్వు ఈ పరిశుద్ధాత్మ దేవుని శుభవచనాన్ని ఎలా పోగొట్టుకుంటున్నావు అంటే నీకున్న చిన్న వీక్నెసెస్, నీకున్న లోపాలు పరిశుద్ధాత్మ దేవుడు అర్థం కాకుండా, పరిశుద్ధాత్మ యేసు నీలో పుట్టకుండా, పరిశుద్ధాత్మ తండ్రి నీలో పుట్టకుండా ఈ యొక్క చిన్న లోపాలు నిన్ను ఆటంకపరుస్తున్నాయి. చిన్న లోపాలు నిన్ను దూరపరుస్తున్నాయి. ఆ లోపము నీకు అడ్డుగోడగా నిలబడుతుంది. దేవుని అర్థం చేసుకోవడానికి అవకాశం లేదు. క్రీస్తు నీలో పుట్టడానికి అవకాశం నీలో ఉందంటారా? బిడ్డ, నువ్వు ఏమి చేసినా క్రీస్తు గనుక ఉంటే
అది విజయవంతమే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏమి చేసినా, ఏ కార్యక్రమం చేసినా క్రీస్తు గనక నీ జీవితంలో పుట్టినట్లయితే అది విజయవంతమే. దేవుని నామమున మహిమ కలుగును గాక. మన ఆనందాల కోసం, మన ఆనందాల కోసం, మన సంతోషాల కోసం, మన కోసం మనము ఏదో అనుకుని చేస్తామనుకోండి, అది తుష్యమనేది. అందులో ఎవరుండాలి? క్రీస్తు పుట్టిక జరగాలి. అరే పెళ్లి జరుగుతూ ఉన్నది, హడావుడిగా ఉన్నారు, జనాంగము చాలా ఆనందముతో ఉన్నారు, అంతా జరుగుతూ ఉన్నది. మధ్యలోని వారు ఇచ్చేటువంటి జ్యూస్ అయిపోయింది. ఇక జ్యూస్ తయారు చేద్దామన్న వారి దగ్గర గ్రేప్స్ లేవు. ఎట్లా ఏం చేద్దాము అని పెళ్లి ఆ యజమానుడు, ఆ తండ్రి, పెళ్లి కొడుకు తండ్రి చాలా కంగారు పడుతూ ఉంటే, అరే ఇంతవరకు అందరికీ వచ్చింది, ఈ యొక్క పెళ్లి కూతురు తరపున వచ్చిన వారికి జ్యూస్ లేకుండా పోయింది. అరే నేను అవమానపరచబడతానని చెప్పి తను చాలా వేదన చెందుతూ ఉన్నటువంటి సమయంలో ఆ కార్యక్రమంలో ఎవరున్నారు? ఆ పెళ్లికి ఎవరు పిలువబడ్డారు? ఆ పెళ్లిలో ఎవరు పుట్టి ఉన్నారు? క్రీస్తు అక్కడ ఉన్నాడు. ఆ తల్లి అయిన మరియమ్మ వచ్చి, నాన్న చెయ్యాలి, అమ్మా నన్ను చేయమంటావు? దేనికి స్తోత్రం. ఏంటంట? బిడ్డా నువ్వు ఏది చెయ్యి, నీ ఇంట్లో ఎలాంటి కార్యక్రమం చెయ్యి, ఏ శుభకార్యం చెయ్యి, ఎలాంటి కార్యక్రమం చెయ్యి, అందులో క్రీస్తు గనక అక్కడే ఉంటే నువ్వు ఎలాగ దిగజారిపోతున్నావు అన్న సమయంలో దాన్ని తప్పని లేపెత్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉండగా అమ్మ వచ్చి అన్నది, ఏమన్నదో తెలుసా? నాన్న ఇక్కడ పెండ్లిలో ఇచ్చే రసం అయిపోయిందయ్యా, ఏమన్నా చెయ్యవా? ఏమడిగిందండి? ఏమైనా చెయ్యవా? అమ్మా నా సమయం ఇంకా రాలేదు తల్లి, ఆ సమయం ఇంకా రాలేదని చెప్పేసి కొద్ది క్షణాల్లోనే ఆ తల్లి ఏమన్నదంటే, బాబు ఆయన ఏది చెప్పితే అది చెయ్యండి నాయనా అని అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పింది. చెప్పగానే ఎమ్మటే ఆయన అన్నాడు, బాణలు తీసుకొచ్చి ఏం చేయన్నాడు? నీళ్లతో నింపండి. దేనికి స్తోత్రం. బాణలు తీసుకొచ్చి నీళ్లతో నింపారు. ఇంచుమించు బాణలు ఆ సైజులో ఉంటాయి. అన్ని బాణలను తీసుకొచ్చి నింపారు. నింపిన తర్వాత ఆకాశం వైపు కనులెత్తి దేవుడు దాన్ని ఆశీర్వదించగా అవి ద్రాక్ష రసముగా మారిపోయాయి. అద్భుతం. ఈ నీరు తీసుకెళ్లి వాళ్ళందరికీ పొయ్యండి అని అన్నాడు. అరే మనం నీళ్ళు కదా ఇందులో పోసాం, నీళ్ళు తీసుకెళ్లి వాళ్ళకి చెప్పడం ఏంటిరా? మంచినీళ్ళు వాళ్ళు తీసుకోలేదా? ఆయన చెప్పాడు చెయ్యాలంటే. అవి ముంచి అందరికి తీసుకెళ్లి ఇస్తుంటే తాగిన వారు ఏమంటున్నారో తెలుసా? ఇంతవరకు జబ్బు చేసినటువంటి ద్రాక్ష రసం ఇచ్చి ఇప్పుడు మంచి ద్రాక్ష రసం మాకు తీసుకొచ్చిస్తున్నారా? ఇప్పుడు కొట్టుబిడ నీ క్రీస్తు నీ క్రీస్తు నీలో పుడితే, ఆ యేసయ్య నీ జీవితంలో పుడితే, ఆ యేసయ్య నీ జీవితంలో ఉంటే, నువ్వు ఏ కార్యక్రమంలో తలబెట్టినా దాన్ని విజయవంతం చేసి పడేస్తానంతే దేవుడు. దేవునికి స్తోత్రం. అవమానపరచనున్నవాడు నిన్ను, అవమానపడనవాడు నిన్ను, అవమానము నీ దరికి, ఆ అవమానము నీ ఏమంటారు దాన్ని, ప్రహారీకి ఉన్నటువంటి గేటు దగ్గరికి రాగానే ఆశీర్వాదం డోర్ దగ్గరికి వచ్చి ఉంటది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ గేటు దగ్గరికి అవమానం వచ్చి కూర్చుంటే దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క ఆనందం, దేవుని యొక్క సంతోషం నీ యొక్క మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి నిఘా వేసుకొని కూర్చుంటది. దేవుని మహిమ కలుగును గాక. అవమానపరచబడుతున్నటువంటి పెళ్లి యజమాని ఎంత సంతోషించాడు. అది ఎట్లా జరిగింది కార్యము ఆయనకి కూడా తెలియదు. ఎట్లా జరిగింది కార్యం అంటే, యేసయ్య ఇక్కడ పెళ్లిలోకి వచ్చాడండి. వాళ్ళ అమ్మతో పాటు వచ్చాడు. ఆయన్ని కూడా పిలవలేదు. ఎలాగొచ్చాడండి? వాళ్ళ అమ్మతో పాటు పెళ్లికి వచ్చాడు. కానీ అక్కడ ఏం చేశాడు? అద్భుతం.
నీళ్ళని ద్రాక్షారసంగా మార్చి వారందరికీ ఇచ్చి సంతోషపరిచాడు. హల్లెలూయా. నువ్వు చేసే పనిలో, నువ్వు చేసే కార్యంలో, నువ్వు చేసే ఆనందంలో యేసయ్య ఉండాలి. ఆయన నీ జీవితంలో పుట్టాలి. యేసు లేకుండా ఏది తలబెట్టినా, అందుకే మీకు ముహూర్తాలు చూడొద్దు అంటున్నాను, అందుకే మీరు మూలలు చూడొద్దు అంటున్నాను. యేసు లేకుండా నువ్వు ఏది చేసినా గుర్తుపెట్టుకో. ఏదండి? యేసు లేకుండా నువ్వు ఏది చేసినా అది ఇబ్బంది. క్రీస్తు పుడితేనే నువ్వు వ్యాపారం చెయ్యి, నువ్వు ఏది చేసినా అక్కడ క్రీస్తు పూర్తిగా జరగాలి, శుభవచనం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత శుభవచనం రావాలంటే నువ్వు ఆశ్చర్యపోయేటువంటి శుభవచనం. అమ్మా, ఇక్కడ ఒక పాపను పిలిచి, పెళ్లి కొన్నటువంటి పాపను పిలిచి, అమ్మా నీకు శుభవచనం అమ్మా అని అన్నాను నేను. ఏమి శుభవచనం? నువ్వు గర్భవతి కాబోతున్నావమ్మా అని అన్నాను అనుకో, మైకు ఉండను నేను. మీరందరూ వచ్చి బాధింది బాధకుండా కొత్త బాధుడితో బాధి చితక బాధి నన్ను ఇక్కడ పడేసి వెళ్ళిపోతారు. గొప్ప పాస్టర్ గారు రేపు ఊరంతా తెలిసిపోతుంది. పాస్టర్ గారు గర్భవతి చేసేసాడు, పెళ్లి కాకుండా చేసేసాడు. ఎవని? నోటితోని గర్భవతిని చేశాడు. బిడ్డలారా, ఇది రియల్గా జరిగింది. దేవునికి స్తోత్రం.